ఎన్టీఆర్ జిల్లా కంచుకచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, పలు సర్టిఫికెట్స్ ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పలు రికార్డులు పాక్షికంగా కాలిపోయాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చలిమంటల కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దీంట్లోనే ఉంటాయి దీంట్లో ఉండవు, విడిగా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, పలు సర్టిఫికెట్స్ ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పలు రికార్డులు పాక్షికంగా కాలిపోయాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చలిమంటల కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు నుండి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలేంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి పలు రికార్డులు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున చలిమంట వేసుకోవడంతోనే ఈ యొక్క మంటలు అక్కడి నుంచి వ్యాపించి రికార్డు గది ఉన్నటువంటి సమీపం నుంచి ఈ మంటలు వ్యాపించి ఆ గదిలోకి ఈ మంటలన్నీ వ్యాపించి అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా దగ్ధమైపోయాయి. ముఖ్యంగా అక్కడ ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ కార్యాలయం కూడా ఒకే ప్రాంగణంలోనే ఉంటుంది. ఆ ప్రాంగణంలో ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక 2 సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డులు చలిమంట వేసుకొని ఆ తర్వాత ఆ మంటని ఆర్పివేయకపోవడంతో అనంతరం వారు వెళ్ళిపోవడంతో ఆ మంట క్రమంగా వ్యాపించి ఆ రికార్డుల రూమ్ వైపు వెళ్ళి ఆ రికార్డుల రూమ్ లో ఉన్నటువంటి పాత సర్టిఫికెట్లతో పాటు ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇతర రికార్డులు కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టు మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మంట అధికంగా వ్యాపించడంతో వెంటనే ఆ రూమ్ లో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క అగ్నికీలలు అలుముకొని రికార్డులన్నీ కూడా దగ్ధమైపోయాయి. అయితే సగం కాలినటువంటి పత్రాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏ రికార్డులు కాలిపోయాయి, పాత పుస్తకాలు ఏమైనా కాలిపోయా లేదా ఇతరత్ర ఇంకా ఏమైనా ఘటన జరిగినటువంటి వివరాల గురించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అంతకు మునిపే ఘటన జరిగినప్పుడు కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం అందించడంతో వెంటనే అగ్నికీలను అదుపులోకి తెచ్చి కాలిపోయినటువంటి కూడా బయటకు తెచ్చారు. మరో గదికి కూడా మంటలు వ్యాపించకుండా కూడా నియంత్రించగలిగారు. అటు బాలకృష్ణ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారము చలిమంటలు వేసుకునే ఈ యొక్క అగ్ని వ్యాపించి ఈ యొక్క ఘటన జరిగిందని కూడా తెలుస్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటు పోలీసులతో పాటు శాఖాపరంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఒక టీమ్ ని ఫామ్ చేసి ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి వివరాలపైన ఆరా తీస్తున్నారు. బాధ్యులైన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా మనకు ఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు. సుమారు 5:30కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నీరు అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో చలిమంట ఎత్తున్నారు,
ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్, ఈ రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. ఈరోజు ఉదయం 5-5:30 గంటల ప్రాంతంలో మన తహసీల్దార్ కార్యాలయం, కంచిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందండి. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఒక 30 నిమిషాల్లో మంటలను ఆర్పేయడం జరిగింది. ఈ మంటలు ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో మాత్రమే సంభవించినాయి. ప్రస్తుతానికి కారణాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు, అలాగే ఫైర్ వాళ్ళు, అలాగే శాఖాపరమైన దర్యాప్తు నిర్వహిస్తాము. గతంలో ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్స్, అలాగే కొన్ని ఓల్డ్ మ్యూటేషన్ ఫైల్స్ కొన్ని తీవ్రంగా, కొన్ని పాక్షికంగా తగలబడినట్టు గమనించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు పక్కనే ఉన్న మెయిన్ రికార్డ్ రూమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. శాఖాపరమైన దర్యాప్తు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయబడుతుందండి. చలిమంట ఇక్కడ ఈ పక్కనే ఉన్న బ్యాంకు సంబంధించిన వాచ్మెన్ వేశారని చెప్తున్నారు. ఆయన పిలిపించమని చెప్పాము. అది కూడా పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం.